So the SI unit of speed is meter per second. What is the SI unit of speed? Meter per second. Next, CGS unit of speed is centimeter per second. Centimeter per second. Next, ఇంకొక యూనిట్ కూడా ఉంది, అదేంటంటే కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ Per hour. ఓకేనా? సో దీన్ని మీరు బిగ్గర్ యూనిట్ అనుకోవచ్చు. Yes, sir. ఓకేనా? బిగ్గర్ యూనిట్. You can say bigger unit is equals to bigger unit of speed is equals to kilometer per hour. CGS unit of speed is equals to centimeter per second. Very good. Next one, SI unit of speed is equals to Meter per second. what is the full form of SI unit? A system of international. లేదంటే ఈ విధంగా ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్. What is the full form of CGS unit? Centimeter gram second. Centimeter gram second. ఓకే, మీకు అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఒక కన్వర్షన్ చెప్తాను, ఒక ప్రాబ్లం ఇస్తాను. ఇక్కడ అకార్డింగ్ టు ద స్పీడ్ మీరు కనుక్కోవాలి, దాని యొక్క స్పీడ్ కనుక్కోవాలి. ఓకేనా? సార్ నేను వస్తాను సార్. ఫిజిక్స్ లో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే మనకి 110% కన్వర్షన్స్ తెలియాలి. మీటర్స్ లో నుంచి కిలోమీటర్స్ గా ఎలా మారుస్తాం, కిలోమీటర్స్ ని మీటర్స్ లోకి ఎలా చేంజ్ చేస్తాం, సెకండ్స్ ని మినిట్స్ లాగా మనం ఎలా చేంజ్ చేస్తాం, వీటన్నిటిని మనము కన్వర్షన్స్ అంటాం. సో అకార్డింగ్ టు ద టాపిక్ టుడే, అకార్డింగ్ టు ద టాపిక్ ఇట్ మీన్స్ స్పీడ్. మనం స్పీడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నేను ఈరోజు మీకు ఒక కన్వర్షన్ నేర్పిస్తాను ఎలా చేయాలో. ఓకేనా? దేంట్లో నుంచి దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాను, కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అది నేను మీకు నేర్పిస్తాను. సో ఇక్కడ 1 కిలోమీటర్ పర్ అవర్ is equals to 5/18 మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ మీ కన్వర్షన్ చూసుకుంటే మనము అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ దాని యొక్క వాల్యూ మీటర్ పర్ సెకండ్ లో ఎంత అంటే 5/18 మీటర్ పర్ సెకండ్. 5/18 మీటర్ పర్ సెకండ్ అంటే కిలోమీటర్ పర్ అవర్ లో నుంచి మనం SI యూనిట్ చేంజ్ చేస్తున్నాం. SI యూనిట్ ని మీటర్ పర్ సెకండ్ గా రాసుకోవచ్చు. ఓకేనా? మీకు చూడండి కావాలంటే SI యూనిట్ నేను ఇంతకు ముందు మీకు ఏం చెప్పానంటే మీటర్ పర్ సెకండ్ చెప్పాను. సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఉందా లేదా? ఇది సింపుల్ అన్న కన్వర్షన్. కన్వర్షన్ అంటే ఏం లేదు, కిలోమీటర్లో నుంచి మీటర్లోకి చేంజ్ చేయడము, లేదంటే మీటర్లో నుంచి కిలోమీటర్లోకి చేంజ్ చేయడము. ఓకేనా? సెకండ్స్లో నుంచి మినిట్స్లోకి చేంజ్ చేయడము, మినిట్స్లో నుంచి హవర్స్లోకి చేంజ్ చేయడము, ఇవన్నిటిని మనం కన్వర్షన్స్ అంటాము. ఇవి మనకి అంటే క్లాసెస్ చెప్పుకునే కొద్దీ ఒక్కొక్కటి స్లోగా నేర్చుకుందాం. ఓకేనా?